पाद सन्निधे अस्मिन् वर्तमान व्यवहारिक चंद्रमान प्रभवादि अक्षय नाम संवत्सर मध्यकाले श्री क्रोधी नाम संवत्सरे दक्षिणायने शरद ऋतु कार्तिक मासे कृष्णपक्ष चतुर्थ्यां जयवासर शुभवासरे शुभ नक्षत्रे शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टाय सुमतिद श्रीमान श्रीमता यजमानस्य काश्यपसुगोत्रो घोष रामावज्वल धर्मपत्नी लक्ष्मी सुब्रह्मण्यन नामधेयस्य सह कुटुंबानां गौतमी तटे हिमालयेतु केदारं कृष्णेश्वरं शिवालये द्वादश ज्योतिर्लिंगेश्वर पंचारामलिंगेश्वर श्री अमरनाथेश्वर पार्वती समेत केदारेश्वर स्वामिने नमो नमः। ईशानां सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो श्री पार्वती समेत केदारेश्वर स्वामिने नमः। सर्वतु हरतु मे पापं दूर्वा दुस्वप्न नाशिनीं पार्वती समेत केदारेश्वर वशस्कारस्वं इंद्रस्वं विष्णुस्वं रुद्रत्वं ब्रह्मत्वं प्रजापतिः तन्ततः अपो ज्योति रसोमृतं ब्रह्मपूर्ध वसुवरों ईशानां सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां गौतमी पुरोहित गौतमी ब्राह्मण पुरोहित సంఘం భద్రాచలం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వన భోజనాలు కార్తీక వన సమారాధన సమయకాలం ముందు మన బ్రాహ్మణ అసోసియేషన్ ఏకధాటిగా ప్రతి సంవత్సరం కూడా భద్రాచలంలో ఏకైక పరిపాలన చేస్తున్నటువంటి రామావజ్వల రవికుమార్ గారికి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ చక్కగా ఆంజనేయులంతటి బలం చేకూర్చి బ్రాహ్మణులందరినీ కూడా సంరక్షించుకుంటూ భద్రాచల రాముల వారి యొక్క పాద సన్నిధిలో అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురాల కౌశల్యాలతోటి 3 పువ్వులు 9 కాయలుగా వర్ధిల్లాలని కోరుకుంటూ బ్రాహ్మణ సంఘం తరఫున అందరికీ కూడా కేదారేశ్వర స్వామి వారి ఆశీస్సులు తెలియపరుచుకుంటూ ఆచంద్రార్క వంశాభివృద్ధిరస్సు గోత్రాభివృద్ధిరస్సు పుత్ర పౌత్రాభివృద్ధిరస్సు గౌతమి బ్రాహ్మణ పురోహిత సంఘ అభివృద్ధి సిద్ధిరస్తు శతం భవతి శతమానం భవతి శతాయ సంపూర్ణ ఆరోగ్యమస్తు శతం భవతి శతమానం దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘస్మంగళీ భవ ధాన్యం పశుం భోక్తలాభం शीघ्रमेव कल्याण प्राप्तिरस्तु शतं भवति शतमानं भवति शताय पुरुषेन्द्रिय आयुष्येन्द्रिय प्रतिष्ठति केदारेश्वर अनुग्रह प्रसिद्धिरस्तु। घोरधरेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो ज्योतिर्लिंग प्रचोदयात्। క్రోధీనామ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నటువంటి గత దాదాపు నాకు తెలిసినంత వరకు 50 ఏళ్ల నుంచి కూడా ఈ వన సమారాధన కార్తీక వన సమారాధన కార్యక్రమాలు మన భద్రాచలం
గౌతమి గోదావరి పురోహిత సంఘం వాళ్ళు ప్రతి సంవత్సరం నిర్వహించడం, దాన్ని అలా విజయవంతం చేయటం, అందరూ కలుసుకుని ముక్కుమ్మడిగా అంత సంవత్సరం ఒక మాట అందరూ కలుసుకుని చక్కగా కుటుంబం అంతా కూడా మనం జై శ్రీరామ్ అనుకుంటూ మన అధ్యక్షుల వారికి శ్రీరాముడు లాంటి సేవకుడు అయినటువంటి భగవంతుడైన హనుమంతుడి ఆంజనేయ స్వామి వారి యొక్క బలం చేకూర్చి మనందరినీ చక్కగా కాపాడుతూ మంచి మంచి పదవులు ఇంకా స్వీకరించి గెలిపించాలని గోదావరి పుష్పరావు అయ్యాడు. ఇది అర్చక సంఘం టీడీఎన్ తరఫున ప్రసాద్ గారి తరఫున ముఖ్యంగా సంఘ నిధుల నుంచి ఈ యొక్క బ్రాహ్మణ సంఘం ఏదైతే ఉన్నదో వాడు చక్కగా ఒక నిధిని ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం సుమారుగా ఎలా లేదన్నా 30 నుంచి 40 వేల పైన ఖర్చు అవుతుంది ఈ అన్నదానానికి. కాబట్టి అటువంటి అన్నదాన కార్యక్రమాన్ని చక్కగా బ్రాహ్మణులందరూ కూడా ఒక చోట రావాలి. వీడి శాఖ భేదం లేదా ఇంకో భేదం పెట్టుకోకుండా అన్ని వర్గాలు కూడా ఉన్నాయి మన ఈ యొక్క గౌతమి బ్రాహ్మణ సంఘంలో. కాబట్టి అంతేకాకుండా ఆయన కేవలం ఇక్కడ ఆగిపోకుండా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ గాయత్రి బ్రాహ్మణ సంఘాన్ని స్థాపించి దానికి ఆయన అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏ మంచి చేయాలన్నా బ్రాహ్మణ సంఘం అంటే ముందు రవికుమార్ గారయ్యా అనే భావం తీసుకొచ్చే విధంగా భద్రాచలంలో ఆయన మెలుగుతున్నారు. అందరూ కలవగలుగుతాం. కాబట్టి ఆయన పాప అందరినీ కింద పెట్టి మీద పెట్టి ఏదో మొత్తం కార్యక్రమం జరగాలంటే ఒక ఆయన తిడతాడు, ఒక ఆయన కోపం వస్తే తిడతాడు, వాడిని పోడుతాడు, వాడు పక్కన తీసుకొస్తాడు. ఆ విధంగా అందరినీ కూడా చక్కగా కోతుల్ని ఎలాగే ఆడిస్తాడు అంత నేర్పరు ఆయన, అంత అనుభవం. చూడండి ఒకసారి ఆడిస్తూ ఉంటాం కదా, దీంట్లో ఒకళ్ళు అడ్డు పోతూ ఉంటారు, వాళ్ళు నాకు రావాలి అంతేనా. కాబట్టి పదవి ఉంటే సరిపోదు. నాలాంటి వాళ్ళు ఏం చేసేవాడు చికాకు వచ్చి 3వ రోజు రిజైన్ వచ్చేస్తాం. అది ఈ సంఘంలో ఉండడం అనేది కూడా చాలా కష్టం, అధ్యక్ష పదవిలో ఉండడం కూడా చాలా కష్టం. అటువంటి అందరినీ కలుపుకుని సన్మానాన్ని ఆయన ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ మంచిగా ఉండండి. బ్రాహ్మణానం అనేకత్వ అనే భాగం వదిలేయండి, బ్రాహ్మణానం ఏకత్వ అని చెప్పి గట్టిగా అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం మరిన్ని చేసుకుంటూ మనం మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటామని బాబు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి ఎప్పుడూ జరుపుతూ ఉండాలని చెప్పిన అధ్యక్షులు మనం కోరుతారు. మన కాకరాల శర్మ గారు చెప్పినట్టు బ్రాహ్మణానం అనేకత్వం అన్నట్టు కాకుండా అందరూ ఒకే తాటిపై ఉండి మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇలా ముందు జరుపుకుంటూ పోవాలని చెప్పని కోరుకుంటూ అధ్యక్షుల గారికి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి ఆయురారోగ్య భోగాగ్యాన్ని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ నా నమస్కారం. గౌతమి బ్రాహ్మణ సంఘం నేను జాయిన్ అయ్యి ఒక 26 సంవత్సరాలు అయింది. అంతకు ముందు నుంచి కూడా ఈ సంఘంలో వనభోజనాలే కాదు, ఒక వనభోజనాలతో ఆగిపోతున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికులకి డబ్బులు ఇవ్వటం దగ్గర నుంచి చాలా కార్యక్రమాలు, అలాగే అన్ని కూడా వరదలకి వచ్చిన వాళ్లకు, ఆ వరద ముంపు ప్రాంతాల వాళ్లకు సహాయం చేయడం కానీ, తర్వాత ప్రతి సేవా కార్యక్రమంలో మా రవికుమార్ శర్మ గారి అధ్యక్షతన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే సినిమాల్లో బ్రాహ్మణులను దూషిస్తున్న సంఘటనలకు నిరసనగా ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. ఎన్నో చేసుకుంటూ వచ్చాం. వాటిల్లో ఈ వనభోజనాలు ఒకటి. వనభోజనాలు ఎందుకంటే కాంక్రీట్ జంగిళ్ళు అయిపోయినాయి, అన్ని కూడా సమాజం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఎప్పుడొకసారి వనచీరలు, పూర్వం వానప్రస్థాశ్రమం ఉండేది. బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాత గృహస్థులు అవడం, గృహస్థుల తర్వాత అయిపోయిన తర్వాత వదిలిపెట్టేసి సంతానానికి వదిలేసేసి వానప్రస్థులు అయ్యేవాళ్ళు పూర్వీకులు. అంటే మన బ్రాహ్మణులకు లేదు, బ్రాహ్మణులు కూడా వనచీరులై ఉండేవాళ్ళు, ఎక్కువగా తపస్సులు చేసుకుంటూ అడవుల్లో ఉండేవాళ్ళు వనాల్లో. అట్లా మనం దాన్ని గుర్తించుకుంటే సంవత్సరానికి ఒకసారైనా వనచర్యం చేయాలి, వనంలో సంచరించాలి అనే ఉద్దేశం ఈ యొక్క వనభోజనాల ఉద్దేశం. అలాగే అందరూ కూడా కలిసిమెలిసి ఈ సంఘంలో ఉన్నవారే కావచ్చు, మిగతా బ్రాహ్మణ సమాజంలో ఉన్న బంధువులందరూ కూడా కలిసిమెలిసి ఒక రోజున ఒక చోట చేరి ఆనందంగా మాట్లాడుకొని సాధక బాధకాలు చెప్పుకొని తర్వాత భోజనం చేసి ఇక్కడ ఆనందించి వెళ్ళటం అనేది ఈ వనభోజనాల ఉద్దేశం. ఈ వనభోజనాలు ఒకటి చేస్తూ వస్తున్నారు.
అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు బ్రాహ్మణులకు సంక్షేమం కోసం ఆయన ఆలోచించి ఒకప్పుడు ఆర్డీలు కట్టించటాలు ఇలాంటివి కూడా చేశారు. అవన్నీ కొంతమందికి తెలవదు కాబట్టి ఇప్పుడు నేను బయట పెడుతున్నాను. ఆర్డీలు చేయించారు. తర్వాత ఆర్థిక సహాయం చేస్తున్నారు. వివాహాలు అయితే బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఎవరైనా గతిస్తే వాళ్ళ ఇంట్లో ధన సహాయం చేస్తున్నారు సంఘ సభ్యులకి. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అది కూడా ఆయన ఇవన్నీ చేస్తూ రవికుమార్ శర్మ గారి యొక్క ఘనతనే చెప్పాలి. అది ముఖస్థుతి అయితే కాదు, ఘనతనే చెప్పాలి. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా అవి చేస్తున్న దాంతో పాటు ఇలా వనభోజనాలు బ్రాహ్మణ వన సమారాధన పేరుతో సంవత్సరానికి ఒకసారి అందరినీ ఒక చోటకి తీసుకురావడం. ఫస్ట్ నుంచి ఆది నుంచి ఇప్పటి వరకు కూడా అందరి ఇక్కడ ఎవరి పాత్ర లేదు. ఒక మాట నిజం చెప్పాలంటే ఎవరి పాత్ర లేదు దీంట్లో. ఆయన ఒక్కడే పాత్రే, వన్ మ్యాన్ ఆర్మీ. అది మాత్రం వాస్తవం. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. 1991లో మా భద్రాద్రి శ్రీ గౌతమి బ్రాహ్మణ పురోహిత సంఘం రిజిస్ట్రేషన్ అయింది. అంతకు ముందు నుంచే ఈ సంఘం అనేక కార్యక్రమాలు చేస్తూ మాకంటే పెద్దవాళ్ళు అనేక మంది ఈ సంఘాన్ని నడిపిస్తూ వచ్చారు. దాంట్లో అనేక మంది పెద్దలు ఈ సంఘ అభివృద్ధికి అనేక కృషి చేశారు. వారి ఆశీర్వాదంతోనే, వారి శుభాశీస్సులతోనే మేము గత 40 సంవత్సరాలుగా ఈ సంఘాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. సభ్యులందరి సహాయ సహకారాలతో మాకన్నా ముందు పెద్దలు అనేక మంది ఈ సంఘ అభివృద్ధికి, సంఘ ప్రతిష్టతకు అనేక ప్రయత్నాలు చేశారు. వారిలో పెద్దలు నల్లా సత్యనారాయణ గారు, అలాగనే సిరిపురం శ్రీనివాసరావు గారు, సుబ్రహ్మణ్య శర్మ గారు, ప్రతాపురం వెంకటాచార్యులు గారు, కపిలోయ లక్ష్మీనారాయణ గారు, పరిమి సుబ్రహ్మణ్యం గారు, అలానే అన్నవరం సత్యనారాయణ శాస్త్రి గారు, పరిమి సుబ్రహ్మణ్యం గారు, మా పెద్దనాన్న గారు గతంలో అధ్యక్షుడు నిర్వహించారు రామావచ్చల దైవాధీనం గారు, రామావచ్చల వెంకట శేష్ కుమార్ శర్మ గారు, నీలకంఠ శర్మ గారు, అనేక మంది సుమారు గత 50-60 సంవత్సరాలుగా ఈ సంఘాన్ని స్థాపించి యువకులమైన మాకు అప్పచెప్పడం జరిగింది. 1991లో ఈ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసిన జరిగింది. అప్పుడు నేను అధ్యక్షుడిని, కామవరపు వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రధాన కార్యదర్శి, కాకరాల శర్మ గారు అంటారు. అలాగే ప్రతాపురం వెంకటాచార్యులు గారు కోశాధికారి, సిరిపూర్ శ్రీనివాసరావు గారు ఉపాధ్యక్షుడు. ఆ విధంగా ఈ సంఘాన్ని స్థాపించి వారి ఆశీర్వాదం వల్లే మనం చేసింది ఏమీ లేదు. దీంట్లో వారంతా పెద్దలంతా వారి శుభాశీస్సులు అందించబట్టే ఈ 50 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 43 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతోంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు సంఘ అభివృద్ధికి, సంఘ సభ్యుల సంక్షేమానికి చేయడం జరుగుతోంది. సభ్యులందరూ సహకరించడం వల్లనే ఈ యొక్క మంచి కార్యక్రమాలు చేసుకురావడం జరుగుతుంది. అలానే ఈ వనభోజనాలు ఇవాళ కాదు, గత 50 సంవత్సరాలు మేము పురోహితానికి వచ్చిన కొత్తలో ఈ మన కేదారేశ్వర గుట్టలో వనభోజనాలు పెట్టడానికి మా సంఘ సభ్యుల సుమారు ఒక 10 రోజుల సంపాదనని ఈ వనభోజనాలకు పెట్టడం జరిగింది. అప్పట్లో సుమారు ఇది 50 సంవత్సరాల క్రితం.
పెట్టి అప్పుడు పడవల మీద ఈ వనభోజనాలకు కావాల్సిన సామాగ్రి అంతా పడవల మీద కేదారేశ్వర స్వామి వారి గుట్టకు తీసుకురావడం జరిగింది. అప్పుడు మన గౌరవ సుబ్బారావు గారి తండ్రి గారు ఉండేవారు అప్పుడు, ఏది మన కోతులకొండ దేవాలయంలో. వారు కూడా మమ్మల్ని ఆదరించి వారం రోజుల ముందే అప్పుడు దురదృష్టవశాత్తు పెద్ద తుఫాను కూడా వచ్చింది. ఆ తుఫాన్లో కూడా సామాన్లు అక్కడ తీసుకురావడం జరిగింది. భద్రాచలంలో బ్రాహ్మణ్యాన్ని అందరినీ మా సంఘం నుంచి పెద్దలంతా కూడా ప్రతి ఇంటికి తిరిగి ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కార్తీక మాసం సందర్భంగా కార్తీక బ్రాహ్మణ వన సమారాధన కేదారేశ్వర స్వామి వారి గుట్ట వద్ద అందరూ రావాలని ఆహ్వానించడం, అందరు పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడు సుమారు ఒక 2000 మంది పైగా వచ్చారు. అప్పటి నుంచే భద్రాచలం ప్రాంతంలో గతంలో జరిగిన అంత పెద్ద ఎత్తున జరగడం అదే ప్రారంభం. భద్రాద్రి రాముడు, గోదావరి దయవల్ల, కేదారేశ్వర పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి వారి దయవల్ల ఈ యొక్క మహత్కార్యం సంపూర్ణంగా విజయవంతమైంది. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం వరకు ఈ క్రోధినామ సంవత్సరం కూడా విజయవంతంగా ఈ కార్యక్రమం మా సంఘ సభ్యులందరి సహకారంతో విజయవంతం చేసుకోవడం జరిగింది. అలాగనే ఇప్పుడు మా సంఘం నుండి అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలని ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభ్యర్థించడం జరుగుతోంది. అన్ని నామినేటెడ్ పదవుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు బ్రాహ్మణులకు అన్ని పదవుల్లో అవకాశం కల్పించాలని, స్టేట్ వైడ్ పదవుల్లో, డిస్టిక్ వైజ్ పదవుల్లో, అన్ని పదవుల్లో ఎమ్మెల్సీలతో సహా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో బ్రాహ్మణ మంత్రి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ మంత్రి లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. బ్రాహ్మణులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నట్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మన కోటేశ్వరరావు గారికి బాగా మంచి పెద్ద పదవిని ఇవ్వడం జరిగింది. అలానే ఒక ఎమ్మెల్సీని బ్రాహ్మణ సంఘం నుండి, బ్రాహ్మణ సమాజం నుండి ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తూ మంత్రివర్గంలో కూడా బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని, అలాగనే ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలు బ్రాహ్మణులకు వర్తింపచేయాలని, పార్టీ పదవుల్లో కూడా బ్రాహ్మణులకు తగు ప్రాధాన్యం కల్పించాలని రెండు ప్రభుత్వాలని కోరుతూ బ్రాహ్మణ సంఘం తరఫున మేము రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన బ్రాహ్మణ సోదర సోదరీమణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సహకరించిన ప్రెస్ వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భోజనానికి వచ్చిన పెద్దలకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం ఇక్కడ వనభోజనాలు చేపిస్తున్నారు రవిమాయ గారు. బాగా సంతోషంగా సరదాగా ఆటలు పాటలు ప్రోగ్రామ్స్ అన్నీ బాగా జరిపించి ఆడవాళ్ళు కూడా ఉత్సాహంగా చేసేటట్టు మా మామయ్య గారు రవిమాయ గారు బాగా చేపిస్తున్నారు. మధ్యాహ్నం భోజనాలు, దేవుడికి అక్కడ కేదారేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్ళి దర్శనం చేపించి చక్కగా ఆడవాళ్ళందరితో దీపాలు వెలిగించి పూజలు అవి మంచిగా చేపించి చక్కగా వన సంహారాధన చేపించి భోజనాలు ఇక్కడ పెట్టి మధ్యాహ్నం టిఫిన్లు, టీలు అన్నీ బాగా సంవత్సరం చేపిస్తున్నారు. చేపించినందుకు ధన్యవాదాలు. ఈ సభకు అధ్యక్షత వహించిన రామావతుల రవికుమార్ గారికి, అలాగే మన కాకరాల శర్మ గురువు గారికి అందరికీ నమస్కారం అండి. సుమారుగా మాకు తెలిసి 50 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా సంఘంలో ఉన్న అన్ని కుటుంబాల వాళ్ళని ఇక్కడికి వన సమారాధనకి తీసుకొచ్చి ఇక్కడ చేయించాల్సిన పూజాది కార్యక్రమాలు జరిపించి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏ ఒక్కళ్ళు ఆగకుండా అందరూ రావాలని చెప్పి అందరినీ పేరు పేరున ఆహ్వానం చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఏదో తీసుకొచ్చాము మన బాధ్యత అయిపోయింది అన్నట్టు కాకుండా అన్ని సక్రమంగా జరిగేలాగా చూసి
24 వెలది న్యూస్ ఛానల్. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.